నమస్తే ఫ్రెండ్స్. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అయితే మనమైతే ఎంతగానో వెయిట్ చేసినటువంటి మూవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఈగల్గా వెయిట్ చేసినటువంటి మూవీ, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. అంతేకాకుండా ఇప్పటివరకు అయితే థియేటర్ దగ్గర అయితే జాతర జరుగుతున్నటువంటి మూవీ, వన్ ఆఫ్ ద ఓజీ మూవీ అని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, హరిశంకర్ గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోనే ఉండడాన్ని ఎవరైతే అన్నారో వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పేటువంటిగా మన మూవీని అయితే తీసి అయితే పెట్టిందనమాట మన పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన ఒక మనిషి కాదనమాట, ఆయన ఒక దేవుడు అనమాట పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చూపించేటువంటి అభిమానం అంతా ఇంత కాదనమాట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ ఫ్యాన్స్ మీద అయితే నేనున్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పి ఓజీ సినిమా తీసిండు. దాని తర్వాత బిగ్గెస్ట్ ట్విస్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా తీయడం అయితే జరిగింది. దీని గురించి అయితే నేనైతే ఎంతగానో వెయిట్ చేశాను అనమాట. ఇప్పుడు డే 1 కలెక్షన్లు చూస్తే మనందరూ కూడా మైండ్ అయితే పోతుంది అనమాట. ఆ విధంగా కలెక్షన్లు అయితే వచ్చినాయి. క్లారిటీగా మాట్లాడదాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయినా సరే, కలెక్షన్ల వీడియో గురించి ఎవరైతే చూస్తున్నా సరే, మీరైతే ఛానల్ అయితే 100కి 200% సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే డే 2 అయినా సరే, డే 3 అయినా సరే, డే 4 అయినా సరే, డే 20 అయినా సరే, డే 30 అయినా సరే మనమైతే కలెక్షన్ల వీడియోలు వరుసగా చేసుకుంటూ పోతాం. కాబట్టి మీరు ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నెక్స్ట్ వీడియో చూడడానికి అయితే మనకైతే వీలు ఉంటుంది. కాబట్టి ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ బటన్ అయితే పగిలిపోవాలన్నమాట. అంతకన్నా లైక్ ఇస్తారని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కనుక చూసుకుంటే 120 కోట్ల బడ్జెట్ అయితే పెట్టడం జరిగిందనమాట మన పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి. ఎందుకంటే దీని వెనకాల అయితే ఒక కారణం అయితే ఉందన్నమాట. మన పవన్ కళ్యాణ్ గారు అయితే మూవీకి అయితే రెమ్యునేషన్ అయితే తీసుకోలేడు అని చెప్పి అయితే గట్టిగా వార్తలు అయితే వినబడుతున్నాయి. ఎందుకంటే వన్స్ కలెక్షన్లు వచ్చిన తర్వాత నేనైతే ఆ డబ్బులు తీసుకుంటా, నా ప్రాఫిట్ ఎంత వస్తుందో అంతగానో తీసుకుంటా. ఇప్పుడైతే నాకు సపరేట్గా నాకు ఇచ్చేటువంటి రెమ్యునేషన్ ఏదైతే ఉందో అది నాకు అవసరం లేదని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నాడు. కాబట్టి 120 crores వరకే బడ్జెట్ అయితే అయింది. 130 కోట్ల వరకు అయితే వరల్డ్ వైడ్గా బిజినెస్ అయితే జరిగింది. ఏపీ ప్లస్ తెలంగాణ చూసుకుంటే 113 కోట్ల వరకు బిజినెస్ జరిగితే, కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా కనుక చూసుకుంటే 7 కోట్ల వరకు అయితే బిజినెస్ జరిగింది ఫ్రెండ్స్. ఇంకా ఓవర్సీస్ గురించి మాట్లాడితే 12 కోట్ల వరకు అయితే బిజినెస్ అయితే జరిగింది. 132 కోట్ల వరకు అయితే టార్గెట్ అయితే ఉందన్నమాట. అంతేకాకుండా 220 కోట్ల వరకు అయితే గ్రాస్ వసూలు చేస్తే కనుక ఇదైతే సేఫ్ జోన్లో అయితే పడుతుంది అనమాట ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ సర్కల్లా. ఇదైతే వరల్డ్ వైడ్గా 1600 స్క్రీన్స్లో అయితే రిలీజ్ కావడం జరిగింది. అడ్వాన్స్ బుకింగ్ పరంగా ఇప్పటి వరకు ఒక 26 కోట్లు అయితే నమోదు చేసుకుంది. ఆఫ్లైన్లో ఒక 25 కోట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ట్రేడ్ చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం ఈ మూవీకి అయితే 55 కోట్ల వరకు అయితే గ్రాస్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ట్రేడ్ అయితే మనకైతే క్లారిటీగా చెప్తుంది. అంతేకాకుండా ఏపీ అండ్ తెలంగాణలో ఒక 30 కోట్ల వరకు వచ్చిన, ఓవర్సీస్లో వచ్చేసరికల్లా ఒక 10 కోట్ల వరకు రావచ్చు అని చెప్పి ట్రేడ్ అయితే చెప్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఒక 60 కోట్ల నుంచి 65 కోట్ల మధ్యలో ఈ మూవీకి అయితే కలెక్షన్లు వస్తాయని చెప్పి చెప్తుంది అనమాట. అయినా సరే అంతగానం కలెక్షన్లు వచ్చినా సరే భారీ కలెక్షన్లు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మూవీ బడ్జెట్ మ్యాటర్. మనకి మూవీ బడ్జెట్కి అయితే కొంతవరకే బడ్జెట్ పెట్టింది. కాబట్టి మూవీ అయితే లాంగ్ రన్లో హిట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే భారీగా కనబడుతున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి వన్స్ మూవీ హిట్ అయిందా కాలేదు అంతవరకు చూసాం అనమాట. అది 100 కోట్లు కొట్టిందా లేకపోతే 200 కోట్లు కొట్టిందా మనకు అవసరం లేదనమాట. మనకేంటంటే మూవీ లాంగ్ రన్లో ఎంతవరకు కలెక్షన్లు వచ్చింది ఏ సంగతి అనేది ఇంపార్టెంట్. కాబట్టి మనకైతే క్లారిటీగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. అందుకని చెప్పి ఈ మూవీ అయితే లాంగ్ రన్లో హిట్ అని చెప్పి ఖచ్చితంగా మీరైతే 100% గుణాల మీద చేసుకొని నిద్రపోండి. అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఛానల్ని అయితే మర్చిపోకురి. మీరున్నారు అని చెప్పి నేనైతే నమ్ముతున్నా. మీరు ఒక్కలే నాకు సపోర్ట్ అనమాట, ఎవ్వరు కూడా లేరు. మీరు సపోర్ట్ చేస్తే కనుక పవన్ కళ్యాణ్ గారి మీద 100 వీడియోలు చేయడానికైనా సరే నేనైతే సిద్ధమే అనమాట. మీరైతే ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.